అకాడమిక్స్ మళ్ళీ మొదలవుతున్నాయి. మనకి అడ్మిషన్స్ టైం స్టార్ట్ అయిపోయింది. ఆబ్వియస్లీ అడ్మిషన్స్ ఎస్పెషలీ ఫారిన్ యూనివర్సిటీస్ అనగానే గుర్తొచ్చే ఫస్ట్ నేమ్ ఏంటి చెప్పండి? గెస్ చేశారా? దట్స్ రైట్, ఇట్స్ విసోర్స్. యునైటెడ్ కింగ్డమ్లో బెస్ట్ స్కాలర్షిప్స్తో అండ్ అట్ ద సేమ్ టైమ్ విత్ కంప్లీట్ ప్రాసెసింగ్ అండ్ అన్ని విధాల గైడెన్స్ ఇస్తూ మనకి పిల్లల్ని తీసుకెళ్తున్న సంస్థ విసోర్స్, అందరికీ తెలుసు. మా విసోర్స్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఇంత స్టాండర్డ్గా ఎందుకు ఉందనంటే, యూకేలో మాస్టర్స్ జస్ట్ 15 lakhs లోపే టాప్ యూనివర్సిటీస్ విత్ 100% ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఇస్తున్న యూనివర్సిటీస్ సజెస్ట్ చేస్తాం. అబ్రాడ్కి వెళ్ళి నేను సెటిల్ అవుదాము అనుకున్న ఒక స్టూడెంట్ ఉంటే వాళ్ళని సెటిల్ చేసే రెస్పాన్సిబిలిటీ విసోర్స్ తీసుకుంటారు. కానీ ఏ మాట కామాట నాగేంద్ర గారు, 15 lakhs అని చెప్పేశారు మీరు. 15 lakhs కూడా చాలా మందికి పెద్ద భారం. ఓపెన్ మార్కెట్ సీక్రెట్ ఫర్ విసోర్స్ ఇస్ ఎడ్యుకేషన్ లోన్. 100% ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ ఎనీ కొలెట్రాల్. ఎలాంటి ప్రాపర్టీ అష్యూరెన్స్లు పెట్టాల్సిన అవసరం లేకుండా, ఏ ప్రాపర్టీలు అవసరం లేదు మేడం. మనకు విసోర్స్ ఫిన్టెక్ ఉంది. విసోర్స్ ఫిన్టెక్ ద్వారా మనం చాలా నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్తో టైఅప్ అయినాం. ఈ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ యొక్క ఎడ్యుకేషన్ లోన్ డిపార్ట్మెంట్ టీమ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, కీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో బ్యాంకుల యొక్క, వాళ్ళందరూ మన ఆఫీస్లోనే కూర్చొని ఉంటారు. ఏ ఒక్క స్టూడెంట్, ఏ ఒక్క పేరెంట్ 10 బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. మన ఆఫీస్లోనే లోన్ ఎవాల్యుయేషన్ చేస్తాము, మన ఆఫీస్లోనే లోన్ అప్లికేషన్ పెడతాము, మన ఆఫీస్లోనే లోన్ శాంక్షన్ అవుతుంది, మన ఆఫీస్ నుంచి లోన్ డిస్బర్స్మెంట్ కూడా అవుతుంది. ఇది చాలా పెద్ద వరం అండి. ఏ బేసిస్ మీద ఇస్తున్నారండి అట్లా? స్టూడెంట్ బేస్ సిబిల్ మీద అవ్వచ్చు, ఆర్ పేరెంట్ సిబిల్ మీద అవ్వచ్చు. సిబిల్ ఇష్యూ ఉన్న కేసెస్ని కూడా మనం సాల్వ్ చేసి దాని సజెషన్స్ ఇచ్చి మళ్ళీ రిటర్న్గా అప్లికేషన్ పెట్టి మనం ఎడ్యుకేషన్ ఇప్పించిన దాఖలాలు చాలా ఉన్నాయి. అప్లికేషన్ మనం స్టార్ట్ చేసామంటే వీసా గ్యారంటీ మేడం యూకేలో మాస్టర్స్కి. అండ్ యూకేలో మాస్టర్స్కి జస్ట్ 15 daysలో ప్రాసెస్ చేస్తాం. 15 రోజుల్లోపే మేము ప్రాసెస్ కంప్లీట్ చేస్తాము. 3 daysలో ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేపిస్తాము. 1 dayలో ఆఫర్ లెటర్ ఇప్పిస్తాము. అంటే బట్ ఎడ్యుకేషన్ లోన్ వెంటనే ఫస్ట్ మంత్ నుంచి కట్టేయాలా మేడం? అట్లా ఉండదు మేడం. ఇప్పుడు మాస్టర్స్ 1 year కోర్స్ ఉంది, 2 years కోర్స్ ఉంది. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 year రిలీవింగ్ పీరియడ్ ఇస్తాయి బ్యాంకులు. 1 year రిలీవింగ్ పీరియడ్ అంటే వాళ్ళు జాబ్ వెతుక్కోవడానికో సెటిల్ అవ్వడానికో టైం ఇస్తాయి. 4th year 2 years కోర్స్ అయితేనేమో 4th year 1st month, 1 year కోర్స్ అయితే 3rd year 1st month నుంచి ఈఎంఐ స్టార్ట్. అంటే వాళ్ళకు కనీసం 2 years 3 years చేతిలో ఉంటుంది టైం. 20 hours పార్ట్ టైమ్ ఈస్ లీగల్ పర్ వీక్. ఒక వారానికి 20 గంటలు పని చేసుకోవచ్చు మేడం. బేసిక్ పే క్రైటీరియా చూసుకుంటే ఒక 10 pounds 12-13 pounds అయితే ఈజీగా 1 hourకి సంపాదించుకునే అవకాశం అయితే ఉంది. పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్లో జాబ్ చేసుకుంటూ అదే కంపెనీలో స్పాన్సర్షిప్ తీసుకొని ప్రాపర్ కంపెనీ స్పాన్సర్ ఉంటే Tier 2 వీసాకి మారవచ్చు. ఇప్పుడు స్టూడెంట్ వీసా Tier 4 వీసా మేడం. ఎంప్లాయ్మెంట్ వీసా ఇస్ Tier 2 వీసా. ఎక్కడ ఎంప్లాయ్మెంట్కి మారి ఇంకొక 5 years చేయడానికి అవకాశం ఉంది. అంతే కదా. అప్లికేషన్ పెట్టే టైంలో స్కాలర్షిప్స్ 100% అప్లై చేస్తేనే వస్తాయి. తర్వాత నేను స్కాలర్షిప్స్ అప్లై చేస్తా అంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. యూనివర్సిటీ ఇవ్వదు స్కాలర్షిప్స్. అంతే కదా. స్కాలర్షిప్లు కనీసము 10 lakhs వరకు ఆపర్చునిటీ యూనివర్సిటీ ఇస్తుంది. అందుకే మాస్టర్స్ యూకేలో వెళ్దాం అనుకున్న ప్రతి స్టూడెంట్ 100% చూస్ చేసుకోవాల్సింది ఎక్స్పర్ట్ గైడెన్స్ ఇస్తున్న సంస్థ ఎక్కడుందని సొంతంగా వెతుక్కోవాలి. నువ్వు యూనివర్సిటీని ఎంత స్టాండర్డ్గా వెతుకుతున్నావో కన్సల్టెన్సీ కూడా ఎలాంటిదో 1-2 సార్లు వెరిఫై చేసి ఫీడ్బ్యాక్స్ ఉండాలి. వాళ్ళ కోర్సుకి నువ్వు ఈ యూనివర్సిటీ, ఈ ప్లేస్ ఇక్కడ చదువుకుంటే 100% నువ్వు సెటిల్ అవుతావు అనే నమ్మకం మాకు వచ్చింది. తర్వాత మేము సజెషన్ స్టూడెంట్స్కి ఇస్తాం, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఇస్తాం. అన్నీ వెరిఫై చేసుకొని వాళ్ళు మళ్ళీ 1-2 సార్లు చెక్ చేసుకొని మన దగ్గర ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటున్నారు. డిగ్రీ చదువుకున్న స్టూడెంట్స్కైనా, బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎనీ కోర్స్, లా చదువుకున్న స్టూడెంట్ అయినా, నర్సింగ్ చదువుకున్న స్టూడెంట్ అయినా, మెడికల్ చదువుకున్న స్టూడెంట్ అయినా, పారామెడికల్ కోర్సెస్ చదువుకున్న స్టూడెంట్ అయినా, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ అందిస్తున్న దేశం అట్ ప్రజెంట్ సినారియోలో ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఓన్లీ యూకే. లండన్, లేదంటే మనము బెర్మింగమ్, నాటింగమ్ ఆర్ లివర్పూల్, మాంచెస్టర్, ఇవన్నీ కూడా ర్యాపిడ్ గ్రోయింగ్ సిటీస్ ఇన్ ఐటీ హబ్బులు ఇవన్నీ మనకు యూకేలో. వెన్ కమింగ్ టు మీకు నార్థన్ ఇంగ్లాండ్ ఇటువైపు వెళ్ళొచ్చు, ఆర్ స్కాట్లాండ్లో ఎడిన్బర్గ్, గ్లాస్గో మేడం. అసలు మీకు కంప్యూటర్ సైన్స్ చదువుకున్న స్టూడెంట్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, ఆర్ ఈసీ సెమీ కండక్టర్ సంబంధించిన VLSI కోర్సెస్ చదువుకున్న స్టూడెంట్స్ అవ్వచ్చు, పారామెడికల్ కోర్సెస్ చదువుకున్న స్టూడెంట్స్ అవ్వచ్చు. వీళ్ళందరికీ కూడా 100% ఆపర్చునిటీ ఇస్తున్న సిటీస్ లైక్ ఎడిన్బర్గ్, గ్లాస్గో ఉంది. వెన్ కమింగ్ టు వేల్స్ ఉంది, కార్డిఫ్, ఇలాంటివి చాలా ప్లేసెస్లో ఒక్కొక్క ప్లేస్ ఒక్కో దానికి ఫేమస్. అక్కడ అయితే ఎన్ని ఇంటెక్స్ ఉంటాయి పర్ ఇయర్? అండ్ అలాగే అక్కడ అకామిడేషన్స్ మళ్ళీ ఇండియన్ స్టూడెంట్స్తో కనెక్ట్ చేయడం, ఇవి మీరు హెల్ప్ చేస్తారా లేకపోతే వాళ్ళకి వాళ్ళు చూసుకోవాలి? లేదు మేడం, ప్రతిదీ మనం సపోర్ట్ ఉంటుంది అందులో. ఇంటేక్స్ పరంగా మాట్లాడుకుంటే జనవరి ఇంటేక్ ఉంది, మార్చ్ ఇంటేక్ ఉంది, జూలై ఇంటేక్ ఉంది, సెప్టెంబర్ ఇంటేక్ ఉంది. యూకేలో మాస్టర్స్కి యాక్చువల్గా ఎవ్రీ మంత్ ఒక ఇంటేక్ అనుకోవచ్చు. యూనివర్సిటీ అప్లికేషన్స్ ఓపెన్ అయింది కూడా సెప్టెంబర్ ఇంటేక్కి.
ఇప్పుడు సెప్టెంబర్ ఇంటేక్కి మనకు ఆల్రెడీ ఇప్పుడు జూన్కి వచ్చాం కదా, ఎప్పటి వరకు ఎప్పటి నుంచి అప్రోచ్ అవ్వచ్చు? మేడం యాక్చువల్గా సెప్టెంబర్ ఇంటేకి వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్ కొంచెం తొందరగా ఇప్పుడే అప్రోచ్ అవుతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి. ఎర్లీ బర్డ్ స్కాలర్షిప్కి అప్లై చేయొచ్చు. 100% 10 లక్షల వరకు స్కాలర్షిప్ తీసుకునే అవకాశం ఇప్పుడు వస్తుంటుంది. నాగేంద్ర గారు, మాస్టర్స్ చేయడానికి అబ్రాడ్ వెళ్ళాలంటే, ఎస్పెషల్లీ యూకేకి వెళ్ళాలంటే ఇన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి, వై ఓన్లీ వీసోర్స్? వీసోర్స్ ఈజ్ హ్యావింగ్ 21 years ఆఫ్ లెగసీ ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్. 12 దేశాల్లో 1500 యూనివర్సిటీస్కి పైన యూనివర్సిటీస్ మనం టైఅప్ అయినాము. ప్రతి కంట్రీ మీరు యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ మీద ఇలా ఎలాంటి కంట్రీస్ చూస్ చేసుకున్నా దానికి సంబంధించిన ఎక్స్పర్ట్ టీమ్ పర్సన్స్ మనకు అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ డే అప్లికేషన్ పెట్టే టైంలోనే 100% ప్రతి స్టూడెంట్కి స్కాలర్షిప్స్ అప్లై చేస్తాము. 10 lakhs వరకు స్కాలర్షిప్స్ ఇప్పించే బాధ్యత మనము వీసోర్స్ నుంచి తీసుకుంటున్నాము. అండ్ 100% ఎడ్యుకేషన్ లోన్ స్టూడెంట్ పాకెట్ నుంచి ఆర్ పేరెంట్ పాకెట్ నుంచి ₹1 ఖర్చు చేయకుండా 100% ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మా వీసోర్స్ తీసుకుంటుంది. ఎడ్యుకేషన్ లోన్ అంటే నాట్ ఓన్లీ ఫర్ ద స్టడీస్. ఎడ్యుకేషన్ లోన్ ఈజ్ ఫర్ స్టడీస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్కి అయ్యే ఖర్చులు, వీసాకి అయ్యే ఖర్చులు, బుక్స్, స్టేషనరీ, ల్యాప్టాప్ ఏదైనా కొనుక్కుందామన్న ప్రతి ఒక్క దానికి మనం ఎడ్యుకేషన్ లోన్ ప్రతి ఒక్క స్టూడెంట్కి అందిస్తున్నాము. వితౌట్ ఎనీ కొలెటరల్, ఎలాంటి ప్రాపర్టీ అష్యూరెన్స్ లేకుండా, అది కూడా తక్కువ వడ్డీతోటి. స్టార్టింగ్ ఫ్రమ్ ద పాస్పోర్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి వీసా వచ్చేంత వరకు ప్రతి డాక్యుమెంటేషన్ మేమే దగ్గరుండి టేక్ కేర్ చేస్తాము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అకామిడేషన్ టీమ్ సపరేట్గా ఉంటుంది, వాళ్ళకి అందులో కూడా మేము హెల్ప్ చేస్తాము. అండ్ పార్ట్ టైం ఆపర్చునిటీస్ ఉన్న సిటీస్ ఏవో ముందు మేము ప్రతి ఒక్కరికి చూస్ చేసి తక్కువ బడ్జెట్లో 15 లక్షల లోపే కంప్లీట్ అయిపోయే యూనివర్సిటీస్, ప్లేస్మెంట్స్ అందిస్తున్న యూనివర్సిటీస్ని ప్రతి స్టూడెంట్కి సజెస్ట్ చేస్తాం.